వెల్కమ్ టు మెగానే టీవీ ఆఫ్ ద రికార్డ్. అధికారంలో ఉన్న అంతా సవ్యంగానే ఉందా, లేక లోపల ఏదో పెద్ద గందరగోళం జరుగుతుందా? ఎందుకు అకస్మాత్తుగా సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలపై ఇంత సీరియస్ అయ్యారు? పనితీరు బాగోలేదని వార్నింగ్లు పొందుతున్న వారెవరు? క్యాబినెట్ సీక్రెట్స్ బయటికి ఎలా వస్తున్నాయి? లీకుల వెనుక ఎవరు ఉన్నారు? ఈ లీక్ లీడర్స్ పై యాక్షన్ ఎవరిపై పడబోతుంది? లోకేష్ హిట్ లిస్ట్ లో ఉన్న నేతలెవరు? గ్రీవెన్స్ మీటింగ్ నిర్వహించని వారిపై ఏమి చర్యలు? కడప జిల్లాలో టార్గెట్ అయిన 3 ఎమ్మెల్యేలు ఎవరు? మరి పద్ధతి మారకపోతే నిజంగానే టికెట్లు కట్ అవుతాయా? ఈసారి పనితీరు రిపోర్టునే భవిష్యత్తు నిర్ణయిస్తుందా అనేది లెట్స్ వాచ్ ఈ ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా కొందరు ఎమ్మెల్యేల తీరు మారకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యత మరవద్దు, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించొద్దు అని ఆయన మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. వన్ టైం ఎమ్మెల్యేలుగానే ఉండిపోవాలనుకుంటే అది మీ ఇష్టమంటూ మొహం మీదే కుండబద్దలు కొట్టారు. పద్ధతి మార్చుకోపోతే వచ్చే ఎన్నికల్లో ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వంపై ప్రజల్లో పాజిటివ్ ఒపీనియన్ ఉన్నా ప్రజాప్రతినిధులపై వస్తున్న నెగిటివిటీని బాబు జీర్ణించుకోలేకపోతున్నారు. చేతులు కాలక ముందే ఆకులు పట్టుకోవాలి అన్నట్లుగా పరిస్థితి చేయి దాటకముందే అందర్నీ అలర్ట్ చేస్తున్నారు. పనితీరే మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అని, దాని ఆధారంగానే మీ రాజకీయ భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా నుంచి తొలిసారి మంత్రి అయిన కొండపల్లి శ్రీనివాస్ వ్యవహారంలో బాబు ప్రత్యేకంగా స్పందించారు. అధికార కార్యక్రమాల్లో మంత్రి తండ్రి జోక్యం విపరీతంగా పెరిగిందనే వార్తలపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తండ్రిని పాలిటిక్స్కు దూరంగా ఉంచాలని, కేవలం మీ పనిపై దృష్టి పెట్టాలని మంత్రికి సూటిగా సూచించారు. కుటుంబ సభ్యుల ప్రమేయం తగ్గించమని ఎన్నిసార్లు చెప్పినా మార్పు రాకపోవడంపై బాబు తీవ్రంగా ఫైర్ అయ్యారు. మొదటిసారి మంత్రి పదవి ఇచ్చినందుకు అందర్నీ కలుపుకొని ముందుకు వెళ్లి మంచి పేరు తెచ్చుకోవాలని క్లాస్ తీసుకున్నారు. ఇంట్లో ఈగలు తోలుకోలేనోడు బయట మేకలు తోలినట్టు ఉండకూడదని పరోక్షంగా చురకలు అంటించారు. 6 నెలలుగా తన తండ్రి జోక్యం లేదని మంత్రి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన బాబు మాత్రం అస్సలు సంతృప్తి చెందలేదు. కూటమి సర్కార్లో కీలక సమాచారం బయటకు ఎలా లీక్ అవుతోందని ముఖ్యమంత్రి మంత్రులను తీవ్రంగా ప్రశ్నించారు. కేబినెట్ మీటింగులలో చర్చించిన అత్యంత రహస్య అంశాలు కూడా బయటకు రావడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తముడుకున్నట్లు మంత్రులు ఒకరి ముఖం ఒకరు చూసుకునే పరిస్థితి ఇక్కడ తలెత్తింది. ఇకపై ఏ చిన్న సమాచారం లీక్ అయినా దానికి సంబంధిత మంత్రులే పూర్తి బాధ్యత వహించాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. విశ్వసనీయత లేని చోట పాలన కుంటుపడుతుందని, ప్రభుత్వ గోప్యతను కాపాడటం నేర్చుకోవాలని హితవు పలికారు. కీలక నిర్ణయాలు ముందే లీక్ అవడం వల్ల విపక్షాలకు అనవసరమైన అవకాశం ఇచ్చినట్లవుతుందని హెచ్చరించారు. క్రమశిక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, లీకు వీరుల ఆట కట్టిస్తానని బాబు తేల్చి చెప్పారు. మంత్రుల కంటే వారి పర్సనల్ సెక్రటరీల పెత్తనం నియోజకవర్గాల్లో పెరిగిపోవడంపై చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. మంత్రులు ఎప్పుడు తమ కంట్రోల్లో ఉండాలి తప్ప పిఏల కంట్రోల్లోకి వెళ్లకూడదని గట్టిగా హెచ్చరించారు. యజమాని కంటే పనివాడికి తొందర ఎక్కువ అన్నట్లుగా కొందరు సెక్రటరీలు వ్యవహరిస్తున్నారని ఇంటెలిజెన్స్ నివేదికలు అందాయి. ఈ షాడో టీమ్స్ వ్యవహారాల వల్ల ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతోందని బాబు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఆయా పర్సనల్ సెక్రటరీల వ్యవహారంపై ఆంక్షలు విధించాలని మంత్రులను ఆదేశించారు. నియోజకవర్గ సమస్యల కంటే పర్సనల్ సెటిల్మెంట్లకే పిఏలు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన దృష్టికి వచ్చింది. పద్ధతి మార్చుకోని పక్షంలో పిఏలతో పాటు మంత్రులపై కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువనేత లోకేష్ కూడా ఇప్పుడు ఎమ్మెల్యేల పనితీరుపై కన్నెర్ర చేస్తూ అడుగులు వేస్తున్నారు. నియోజకవర్గాల్లో క్యాడర్తో మీటింగ్లు నిర్వహించని నేతలపై ఆయన అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఎమ్మెల్యేలు నిరంతరం ప్రజల్లో ఉండాలని, గ్రీవెన్స్ సెల్స్ ఏర్పాటు చేసి ప్రజల కష్టాలు వినాలని సూచించారు. గోడ మీద పిల్లివాటం ప్రదర్శిస్తూ తప్పించుకు తిరిగే వారిని లోకేష్ తన హిట్ లిస్ట్లో పెడుతున్నారు. గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ పరిశీలించాక పలువురు ఎమ్మెల్యేలకు లోకేష్ నేరుగా ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. పార్టీ కోసం ప్రాణాలకు తెగించి కష్టపడిన కార్యకర్తలను విస్మరిస్తే అస్సలు ఊరుకోబోమని స్పష్టం చేశారు. చిన్నబాబు ఈ స్థాయిలో సీరియస్ కావడంతో ఎమ్మెల్యేల్లో ఇప్పుడు ఒక్కసారిగా వణుకు మొదలైంది.
కడప జిల్లాకు చెందిన 3 కీలక ఎమ్మెల్యేల తీరుపై లోకేష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్ల పనితీరుపై రిపోర్ట్స్ సరిగా లేవని మందలించారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కూడా పార్టీ ఆదేశాలను లైట్ తీసుకోవడంపై లోకేష్ తీవ్రంగా ఆగ్రహించారు. వీరంతా ప్రజలకు అందుబాటులో ఉండటంలో విఫలమవుతున్నారని విశ్లేషించారు. కంచే చేను వేసినట్లు పార్టీ పరువు తీసేలా ప్రవర్తించవద్దని వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జిల్లాలో పార్టీ పటిష్టత కంటే వ్యక్తిగత ఇమేజ్ కోసమే వారు ప్రయత్నిస్తున్నారని లోకేష్ భావిస్తున్నారు. వచ్చే నెలలోపు మీ పనితీరులో మార్పు రాకపోతే తదుపరి చర్యలు తప్పవని అల్టిమేటం జారీ చేశారు. వరుసగా 4 వారాల పాటు గ్రీవెన్స్ సమావేశాలు నిర్వహించని నేతల జాబితాను లోకేష్ సిద్ధం చేశారు. అసలు ఎందుకు గ్రీవెన్స్ నిర్వహించలేదు మరియు దానికి గల కారణాలు ఏమిటని వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రజా సమస్యలను వినడానికి కనీసం సమయం లేని నేతలకు పదవులు ఎందుకని లోకేష్ నిలదీశారు. వివరణ సంతృప్తికరంగా లేకపోతే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా ఇప్పుడే ప్రజల మన్ననలు పొందాలని హితవు పలికారు. గ్రీవెన్స్ సెల్ నిర్వహణను కేవలం ఒక ఫార్మాలిటీగా చూడవద్దని హెచ్చరించారు. ప్రజలతో నిరంతరం మమేకం అవ్వడమే పార్టీకి అసలైన బలమని లోకేష్ గట్టిగా నమ్ముతున్నారు. పార్టీ గ్రీవెన్స్ నిర్వహించని వారిలో పరిటాల శ్రీరామ్ పేరు ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ధర్మవరం ఇన్ఛార్జిగా ఉండి కూడా పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే ఊరుకోబోమని లోకేష్ స్పష్టం చేశారు. అటు పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి తీరుపై కూడా లోకేష్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పేరు ఎంత పెద్దదైనా పార్టీ గీసిన గీత దాటితే చర్యలు తప్పవని కఠిన సంకేతాలు పంపారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని పెంచుకోవాలని సూచించారు. క్యాడర్ సమావేశాలు నిర్వహించకపోవడం వల్ల పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరుత్సాహం వస్తుందని మందలించారు. ఇన్ఛార్జీలందరూ తమ గ్రాఫ్ పెంచుకోవాలని లేదంటే పదవులు కోల్పోతారని వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వంపై మంచి పాజిటివ్ వైబ్ ఉన్నా కొందరు ఎమ్మెల్యేల వల్ల స్థానికంగా నెగిటివిటీ వస్తోంది. నియోజకవర్గాల్లో తమ మాట మాత్రమే చెల్లాలని, పెత్తనం చేయాలని చూస్తున్న వారిపై బాబు కన్నెర్ర చేశారు. ఎమ్మెల్యేలు కేవలం పనులు పూర్తి చేయడం కాదు, ప్రజల మనసులు గెలుచుకోవాలని హితవు పలికారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నట్లుగా ప్రజలతో మాట్లాడే తీరు మార్చుకోవాలని ఆదేశించారు. అవినీతి ఆరోపణలు వస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పబ్లిక్ మీపై ఎందుకు అసంతృప్తిగా ఉందో తక్షణమే ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరారు. క్షేత్రస్థాయిలో వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఆధారంగానే ఈ వార్నింగ్లు ఇస్తున్నట్లు బాబు స్పష్టం చేశారు. పద్ధతి మారకపోతే వచ్చే ఎన్నికల్లో సీటు ఇచ్చే ప్రసక్తే లేదని బాబు ఓపెన్ అల్టిమేటం ఇచ్చేశారు. మంత్రులైనా సీనియర్ ఎమ్మెల్యేలైనా కేవలం పనితీరు ఆధారంగానే టిక్కెట్లు కేటాయిస్తామని చెప్పారు. చేతులు కాలకముందే ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకరిద్దరు మంత్రుల స్వయంకృతాపరాధం వల్ల మొత్తం టీంకి చెడ్డ పేరు రావటాన్ని బాబు సహించటం లేదు. కూటమి ధర్మం పాటిస్తూ అందర్నీ కలుపుకుని వెళ్లే వారికే భవిష్యత్తులో ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. లోకేష్ కూడా ఇదే బాటలో ఉంటూ పార్టీలో క్రమశిక్షణను మరింత కఠినతరం చేస్తున్నారు. మొత్తానికి మంత్రులు మరియు ఎమ్మెల్యేల పనితీరుపై ఈ క్లాస్ ఏపీ రాజకీయాల్లో పెద్ద సంచలనం రేపుతోంది. అధికారం అప్పగించింది ప్రజలకు సేవ చేయడానికి తప్ప పెత్తనం చెలాయించడానికి కాదని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఇచ్చిన వార్నింగ్ల సారాంశం. వినేవాడు లోకువైతే చెప్పేవాడు శివుడంతటివాడు అన్నట్లుగా వ్యవహరిస్తే ఇకపై చెల్లదని కూటమి అధిష్టానం తేల్చి చెప్పేసింది. అటు మంత్రి తండ్రి జోక్యంపై క్లాస్, ఇటు గ్రీవెన్స్ నిర్వహించాలని ఎమ్మెల్యేలపై అసహనం, వెరసి పద్ధతి మారకపోతే సీటు గ్యారంటీ లేదనే సంకేతం బలంగా వెళ్ళింది. మంత్రులైనా ఎమ్మెల్యేలైనా సరే చేతులు కాలకముందే ఆకులు పట్టుకొని తమ గ్రాఫ్ పెంచుకోకపోతే వచ్చే ఎన్నికల రేసులో వారు ఉండటం కష్టమే. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో ఈ రిపోర్ట్ కార్డ్ సెగ ఇంకెంతమంది పదవులకు ముప్పు తెస్తుందో చూడాలి.